హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి టైలరింగ్ టూల్స్లో మనం ఒక ఐటెం గురించి అయితే తెలుసుకుందాం. ఆ ఐటెం వచ్చేసి బిగినర్స్కి 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. అలా అనే కంటే బిగినర్స్కి ఒక ఆయుధంతో సమానం అనమాట ఇది. ప్రతి బిగినర్ దగ్గర ఉండాల్సిన ఐటెం అయితే ఇది. ఇది వచ్చేసి ఫ్రెంచ్ కరువు స్కేల్ అని మనము పిలుచుకోవచ్చు. కరువు స్కేల్ అని సింపుల్గా కూడా మనము పిలుచుకోవచ్చు. టైలరింగ్ ఐటమ్స్ మనకి షాపుల్లో కొద్ది హెవీగా ఉంటాయి, దొరుకుతాయి అనే షాపుల్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది. మీ దగ్గర లేకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటిది దీని యూజింగ్ ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, దేనికి మనకి ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఈ స్కేల్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది. ఇది వచ్చేసి నేను ఒక 6 years బ్యాక్ కొన్నాను. అప్పుడు వచ్చేసి 50 రూపీస్ అయిందనమాట. ఈ స్కేల్ వచ్చేసి జస్ట్ ఒక 3 months బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది కాస్ట్ తగ్గింది. హోల్సేల్లో తీసుకున్నాను. నాకు 13-14 ఎంతో పడింది అనమాట హోల్సేల్లో. అయితే దీనికి నెంబర్స్ ఉన్నాయి, దానికి నెంబర్స్ అయితే లేవు. కాబట్టి నెంబర్స్ ఉన్నదానికి లేని దానికి వేరియేషన్ అయితే ఏమీ లేదు. లేకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్లేదు. కాకపోతే చిన్న అవగాహన ఏంటంటే 0 సైజు నుండి అయితే మనకి నెంబర్స్ అయితే ఉంటాయి. మనకి చిన్న రౌండ్స్ వచ్చేటప్పుడు 0 సైజు నుండి మనం కరువు తీసుకోవచ్చు. ఒక అవగాహన మాత్రమే. చిన్న రౌండ్స్ వచ్చేసి తక్కువలో, పెద్ద రౌండ్స్ వచ్చేసి ఎక్కువలో అని చిన్న అవగాహన అంతే. సరేనా? రెండైతే సేమ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది మనమైతే ఇక్కడ తెలుసుకుందాము. పేపర్ వచ్చేసి నేను ఇక్కడ మార్క్ చేసుకొని ఒక సైడ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్ రౌండ్, తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్, ఇవన్నీ అయితే మనము ఇక్కడ తీసుకుందాము. ఇంకా నెక్ మోడల్స్ కూడా చూద్దాము. పాట్ నెక్, బోట్ నెక్, దేన్ని ఎలా ఉపయోగించాలో మనమైతే చూద్దాము. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ గురించి అయితే నేను ఒక 5.5 అంటే మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే ఒక 5.5 నేనైతే తీసుకుంటున్నాను. పెద్దగా ఎందుకు, చిన్నగా తీసుకున్నా సరిపోతుంది. కార్నర్లో వచ్చేసి 1 inchకి మార్క్ పెట్టాను, అలానే 1.5 పెట్టాను, ఇంకా 2 inch కూడా పెట్టాను, స్టార్టింగ్లో 1/2 inch కూడా పెట్టాను. ఇలా మనము 4 డాట్స్ అయితే పెట్టాము. 1/2 inch, 1 inch, 1.5 inch, 2 inch. ఇలా పెట్టాక మనం చూడండి, ఫస్ట్ 1/2 inchకి అయితే వెళ్దాము. 1/2 inchకి మనకి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. అలా చూసుకుంటే మనకి ఎల్ షేప్లో అయితే తీసాం కదా, ఇటు సైడ్ ఎల్ షేప్ లైను, అటు సైడ్ లైను టచ్ అవ్వాలి. అలానే మనం పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్ కూడా టచ్ అవ్వాలి. దేని మీదకి రాకుండా జస్ట్ కొద్దిగా దూరంగా ఉండేటట్టు ఇలా చూసుకోవాలి. పాయింట్ టచ్ అయ్యేటట్టు, లైన్స్ టచ్ అయ్యేటట్టు చూడండి. మనకి 1/2 inch అనేసరికి బాగా లోతుగా వెళ్ళింది కదా, 0 వరకు అయితే వెళ్ళింది కదా. ఇప్పుడు 1 inch అయితే తీసుకుందాము. 1 inchకి వచ్చేసరికి చూడండి, ఈ విధంగా మనము అటు ఇటు టర్న్ చేసుకుంటూ చూసుకోవాలి. అంటే అటు సైడ్ లైన్ కలవాలి, ఇటు సైడ్ లైన్ కలవాలి, మనం పెట్టే డాట్ కలవాలి. ఆ డాట్స్ కూడా కరెక్ట్గా పెట్టాలి. మనము ఎంతెంత పెట్టేస్తే అయిపోదు, కరెక్ట్గా మెజర్ చేయాలి డాట్ కూడా. అలా చేసాక మనము ఇంకొక రౌండ్ కూడా ఈ విధంగా అయితే తీసుకుందాము. అలా రౌండ్స్ తీసేటప్పుడు స్కేల్ని కొద్దిగా గట్టిగా పట్టుకోవడం అయితే పట్టుకోవాలి, లేదంటే మనం రౌండ్స్ తీసేటప్పుడే జరిగిపోతూ ఉంటుంది. సరేనా? క్లాత్ మీద అయితే జరగదు, పేపర్ మీద అయితే మనకి జరిగిపోతూ ఉంటుంది. అయితే పేపర్ మీద ప్రాక్టీస్ అయితే బిగినర్స్కి అయితే కొద్దిగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నార్మల్గా రౌండ్స్ తీయాలి, ఆర్మ్ హోల్లో ముడతలు అలాంటివి అయితే వచ్చేస్తుంటాయి. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి కష్టం కదా, అందుకని చెప్పేసి ఇలాంటిది యూజ్ చేస్తే బాగుంటుంది. అయితే మనకి 2 inchది అలానే 1/2 inchది మనకు అక్కడ యూజ్ కాదు. 1.5 inch, 1 inchది అయితే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మనము వినియోగించుకోవచ్చు ఆర్మ్ హోల్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనం వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ అయితే తీసుకుందాము. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఎటు సైడ్ అయినా తీసుకుందాము. పొడవు వచ్చేసి నేను ఒక 6 inches అయితే అక్కడ తీసాను. వెడల్పు వచ్చేసి 2.5 inches అయితే తీసాను. మనం మీడియం సైజులో ప్రతి ఒక్కరికి తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1 inchకి మార్క్ చేశాను, 1/2 inchకి మార్క్ చేశాను, ఇంకా చిన్నగా 1/2 inch కూడా మార్క్ చేశాను. మనము బ్లౌజ్ కటింగ్లో కూడా 3 rounds అయితే నేను నార్మల్గా సింపుల్గా చెప్తూనే ఉంటాను. 1/2 inch దేనికి యూజ్ చేస్తాము, 1/2 inch ఏంటి, 1 inch ఏంటి అని. ఈ 1/2 inch అనేది మనకి
మగ్గం వర్క్ బ్లౌజులకి కరెక్ట్గా మనకి సేమ్ పలక మెడలాగే ఉంటుంది, కానీ ఆ కొన భాగాలు మాత్రమే ఉండవు. కాబట్టి అది పావించు. మనకి అలా ఏదైనా మగ్గం వర్క్ అలా వర్క్లు వేసుకుంటామంటే అలా కరువు తీసుకుంటే చాలా బాగుంటుంది. 1/2 ఇంచ్ అనేసరికి మనకి యూ షేప్ వచ్చేస్తుంది, ఒక యూ ఆకారంలో వస్తుంది. అది కూడా సూపర్ ఉంటుంది, బాగుంటుంది. సరేనా? అంటే కొద్దిగా యంగ్ ఏజ్ వాళ్ళకైతే బాగుంటుంది. బాగా కొద్దిగా ఏజ్డ్ వాళ్ళకి అనేసరికి ఒక 1 ఇంచ్ అలా తీసుకునే సరిపోతుంది. రౌండ్స్ వాళ్ళు తక్కువ వేస్తారు కదా కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉండేటప్పుడు, అప్పుడు మనం ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 1.5 ఇంచ్ తీసిన వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే రౌండ్స్ బాగా డీప్గా కొందరికైతే ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఎంత రౌండ్ కావాలన్నా సరే ఎగ్జాక్ట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అక్కడ తక్కువ ప్లేసే ఉంది కాబట్టి ఆ తక్కువ ప్లేస్లో వచ్చేసి నెక్ కటింగ్ అంటే చూడీదార్ నెక్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో మనమైతే చూద్దాము. ఇక్కడ విడత వచ్చేసి సేమ్ 2.5 విడితే నేనైతే తీసాను. బాక్స్ అయితే మనం కొట్టుకుందాము. బాక్స్ కొట్టాక ఇప్పుడు వచ్చేసి నేనైతే చిన్నగానే తీసాను. మీకు కావాలంటే వెడల్పుల్లోనూ పొడవుల్లోనూ ఎక్కువ తీసుకోవచ్చు. స్టార్టింగ్లో వచ్చేసి చూడండి, ఆ కార్నర్లో స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ కానీ 1.5, నేనైతే 1.5 తీసాను. 1 ఇంచ్కైనా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో వచ్చేసి మన అక్కడ మొత్తం పొడవులో వచ్చేసి ఒక 1/2కి అలా మార్క్ చేసి మన రౌండ్ లోపలికి ఒక 1/4 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ మనము తీసుకోవచ్చు. మనం ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మనకు 1/4 ఇంచ్ తీస్తే ఏ విధంగా వస్తుంది డిజైన్, 1/2 ఇంచ్ తీస్తే ఏ విధంగా వస్తుందని మనం సింపుల్గా మనమే ప్రాక్టీస్లో తెలుసుకోవచ్చు. మీరు కూడా ప్రాక్టీస్ 1-2 సార్లు చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఆ కార్నరు ఈ కార్నరు కలవాలి, మధ్యలో డాట్ కూడా కలవాలి. మనకి 3 పాయింట్లు కలిసే దగ్గరికి ఎక్కడికైతే వస్తుందో చూసుకొని టర్న్ చేసుకొని మనకి చూడండి కరువు అక్కడ ఎక్కువ కావాలంటే మనం తక్కువ సైడ్ 0 సైడ్ అయితే వెళ్ళాలి. లేదు మనకి తక్కువ కరువు ఉన్నా సరిపోతుంది లైట్గా అంటే ఇలా పై భాగానికైతే రావాలి, అక్కడ తక్కువ కరువు అయితే ఉంటుంది. అయితే కిడ్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ మనకి ఎక్కువ కరువు ఉండేదైతే లుక్ ఉంటుంది. పెద్దవాళ్ళకి చూడేదరకైతే ఎక్కువ కరువు ఉండేదైతే నెక్ మొత్తము కప్పేసినట్టు ఉంటుంది, అంత లుక్ అయితే ఉండదు. అలా చూసుకొని మనము నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక డిజైన్ కోసం అయితే నేను ఇక్కడ నెక్ రౌండ్ అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. అయితే మన ఛానల్లో వచ్చేసి చూడండి ఇక్కడ ఇంకొక ఇదేంటంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1/4 ఇంచ్కి అయితే పెట్టాను, మళ్ళీ కార్నర్లో వచ్చేసి ఒక 1.5కి అయితే పెడుతున్నాను. తర్వాత ఈ ఎక్స్ట్రా మనకి అంత విడత మిగిలింది కదా దాని సెంటర్లో మన రౌండ్ లోపలికి ఇంకొక 1/2 ఇంచ్ అయితే పెట్టాను. అలా పెట్టాక ఇప్పుడు దీన్ని సింపుల్గా మనము ఇలా మనం చూడీదార్కి ఇలా కటింగ్లు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఈ కటింగ్లే కాకుండా నెక్స్ట్ వీడియోలో ఈ కటింగ్లో మనం ప్యాచ్ వర్క్ ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను. మీరు కొద్దిగా అలా కరువు స్కేల్ అటు ఇటు మార్కింగ్ కలిసి కరెక్ట్గా కరువు వచ్చే దగ్గర అలా కరెక్ట్గా పట్టుకొని ఒక మార్కింగ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. కాకపోతే 1 or 2 days మాత్రం మీరు ప్రాక్టీస్ అయితే అవ్వాలి. మనము ఆ కరువులు అది కలవాలి ఇది కలవాలి నీట్గా రావాలి, స్కేల్ కదలకూడదు, తర్వాత ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మనకి చూడీదార్కి ఇలాంటి నెక్ మోడల్స్ అయితే మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఆ లాస్ట్లో వచ్చేసి ఎక్కడ ఫ్రంట్ సైడ్ డౌన్లో వచ్చేసి నెక్ డౌన్లో ఆ విధంగా ప్లెయిన్గా అలా స్ట్రైట్గా అయినా ఉంచవచ్చు, లేదంటే అలా చిన్న డిజైన్ అయినా పెట్టచ్చు పైకి. అలా 2 మోడల్స్ అయితే మనం తెలుసుకుందాం కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇలాంటి కటింగ్లని మనం ప్యాచ్ వర్క్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా కట్ చేసుకోవాలని అయితే చూద్దాం. ఇక్కడైతే బోట్ నెక్ అయితే నేను పెడుతున్నాను. బోట్ నెక్ వెడల్పు వచ్చేసి నేను కొద్దిగా పెద్ద సైజునే పెడుతున్నాను. వెడల్పు 4 ఇంచులు, పొడవు 3.5 ఇంచులు. జస్ట్ నేను ఆ కార్నర్లో అంటే చిన్న డాట్ కూడా పెట్టకుండానే జస్ట్ నేను ఆ విధంగా కరువు తిప్పుకుంటూ పెట్టేస్తున్నాను. మీకు బాగా డీప్గా కావాలంటే నెంబర్ 1 సైడ్ అంటే తక్కువ సైడ్ మనం వెళ్ళాలి, లేదు డీప్ అవసరం లేదు మనకి బోటు నార్మల్గా రావాలి అంటే ఇటు లాస్ట్కి వస్తే సరిపోతుంది. సింపుల్గా అలా బోట్ నెక్ అయితే మార్క్ చేసేసండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పొడవు వచ్చేసి ఒక 6 ఇంచీలు అలా తీసుకుంటున్నాను, వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను పాట్ నెక్ కోసము. ఇక్కడ కూడా మనం నార్మల్గా తీయాలంటే అక్కడ ఒక డాట్ పెట్టాలి, ఇక్కడ ఒక డాట్ పెట్టాలి, ఏవేవో డాట్లు పెట్టాలి, కార్నర్లో డాట్లు పెట్టాలి, చివర్లో డాట్లు పెట్టాలి, ఇలా పెట్టాలి అనమాట. కానీ
కరువు స్కేల్ మనకి 3 కలిసే దగ్గర అలా పెట్టుకొని ఒక లైన్ కొట్టేస్తే సరిపోతుందన్నమాట. చూడండి ఆ విధంగా చాలా నీట్గా అయితే వచ్చింది కదా. మనకి పాట్ నెక్ అంటే పాట్ నెక్లా వచ్చింది. కాకపోతే పైన వచ్చేసి నేను పెద్దగా కొద్దిగా తీసాను, కొద్దిగా చిన్నగా అంటే 4 వెడల్పు కాకుండా 3.5 వెడల్పు తీసుకుంటే బాగుంటుంది. మనకు అక్కడ పాటు చిన్నగా వచ్చింది, బోట్ అయితే కొద్దిగా పెద్దగా వచ్చింది. ఇంకొకసారి మంచిగా మనం ట్రై చేసుకుంటే రఫ్లో బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి దానికి ప్యాచ్ చేసేటప్పుడు ఒక చిన్న మనం ఇంకొక కొద్దిగా విడుతులో అయితే మార్క్ అయితే చేసుకుందాము. మ్యాక్సిమం నేను అక్కడ ఒక 30 ఇంచు తీసుకుంటున్నాను. 30 ఇంచుతో మనకి పాటు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చుట్టుపక్కల 30 ఇంచు అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకుంటే మనం పాట్ నెక్ ఎప్పుడైనా పెట్టేటప్పుడు అక్కడ అలా మనము ప్యాచ్ చేసుకొని లేస్ పెట్టుకొని లేదంటే మధ్యలో బుట్టీస్ అలాంటివి పెట్టుకొని లేదంటే ఏమో చాలా అయితే మనం పెట్టవచ్చు. అలా మనం కొద్దిగా ఎక్కువ కూడా 30 ఇంచు నేను తీసుకున్నా కదా, మీరైతే ఎక్కువ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. అలా కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఈ బోట్కి వచ్చేసి నేను ఈ విధంగా ఎక్కడైతే మనకి రౌండ్ కలుస్తుందా అని చెప్పేసి చూసుకుంటున్నాం. మనం పెట్టే డాట్స్ కలవాలి, ప్లస్ మనం ఫస్ట్ మార్క్ చేసాం కదా దానికి దీనికి కరెక్ట్గా గ్యాప్ అయితే ఉండాలి. అది 2 విషయాలు అయితే చూసుకోండి కరెక్ట్గా. ఎందుకంటే మనం 30 ఇంచు పెట్టాం కదా, ప్రతి దగ్గర 30 ఇంచే ఉండేటట్టు ఉండాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకూడదు. తర్వాత మనం డాట్స్ ఆ విధంగా కలుసుకుంటూ మనం కరువు స్కేల్ ఇలా తిప్పుకుంటూ ఒకసారి చూడాలి. అంతా ఒకేసారికి అయితే మనకి రావట్లేదు కాబట్టి నేను స్కేల్ని అటు ఇటు కొద్దిగా ఇలా టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ నేనైతే తీసుకుంటున్నాను. మన గ్యాప్ సమానంగా రావాలి. తర్వాత వచ్చేసి డాట్స్ కూడా కలవాలి. అలానే రౌండ్ కూడా చూడడానికి కొద్దిగా అందంగా మనం కరువు స్కేల్తో తీసినా సరే గజిబిజిగా ఉంటే మరి వేస్ట్ కదా. మనం కొద్దిగా చూడడానికి కొద్దిగా అందంగా ఉండేటట్టు అయితే మనం సెట్ చేసుకోవాలి. బిగినర్స్కి అయ్యేసరికి ఏమంటే కొద్దిగా ప్రాక్టీస్ అయితే అవసరం. నేను కూడా రీసెంట్గా కొత్తగానే ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు మన పాత ఛానల్లో క్యాన్వాస్లు నెక్ మోడల్స్ కట్ చేసి 8 మోడల్స్ అయితే పెట్టాను. మన పాత ఛానల్లో ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాను. కాకపోతే అదే మనము ఈ కరువు స్కేల్తో ట్రై చేస్తే అవుతుందా కాదా అని చెప్పేసి నేను కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఓకే పర్లేదు ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు, మనం తీసుకోవచ్చు అనే విషయాన్ని కొద్దిగా గమనించి మీ ముందుకైతే తీసుకొచ్చాను. సరేనా, ఈ విధంగా మనము ట్రై చేయొచ్చు అనే ఒక అవగాహనతో తీసుకొచ్చాను. నేను కూడా ప్రాక్టీసే చేశాను. అయితే ఈ విధంగా మనము పాట్ నెక్కి ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే పాట్ కొద్దిగా తక్కువైంది, బోట్ కొద్దిగా ఎక్కువైంది. మీరైతే అబ్జర్వ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బోటు వెడల్పు 4 మనం తీసుకున్నాం కదా, మీరు 3.5 తీసుకుంటే సరిపోతుంది. పాట్ నెక్కి కొద్దిగా డౌన్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే మనకి వస్తుంది. ఇంకా మనము వేరే నెక్ మోడల్స్ కూడా చూద్దాము. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. నెక్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా నేనైతే చూపిస్తున్నాను బిగినర్స్కి ప్రాక్టీస్ కోసం. నార్మల్గా చేతితో తీసేటప్పుడు కరెక్ట్గా కరువులు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి కరువు స్కేల్తో మనం ఎలా తీసుకోవాలో నేను సింపుల్గా అయితే చూపిస్తున్నాను. అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వరకు అయితే అలా మార్కింగ్ చేసుకుందాము. కార్నర్లో ఒక 1.5 ఇంచ్ వరకు అయితే నేను పొడవులో తీసుకుంటున్నాను. తర్వాత ఒక 2 ఇంచ్ అనుకోండి అలా తీసుకుంటున్నాను. అలా జస్ట్ మార్కింగ్ చేసి ఇక్కడ చూడండి ఈ పైన భాగానికి మనకి రౌండ్ అంటే మన నెక్ రౌండ్లో స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్తే సరిపోతుంది. అలా తీసుకున్నాక ఈ కార్నర్లోకి వచ్చేసి మనం అలా కరువు తీసుకోవాలి. ఆ కరువు కూడా ఎక్కువ రావాలంటే మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, సింపుల్గా తక్కువగా రావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్లో వచ్చేసి 2 కరువులు అయితే మనము తీసుకుంటాము. మనకి ఎన్ని కరువులు ఇష్టమైతే అన్ని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ప్యాచ్ వర్క్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అంటే మనం మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలానే టైలరింగ్ టూల్స్లో మనం చాలా ఐటమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అన్ని స్కేల్స్ గురించి తర్వాత ప్రతి పాయింట్ గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.